ప్రైజ్ లార్డ్. నా పేరు మేరీ. మా చీరాల అన్నవాడ పాలన్నాడు. చీరాల ప్రక్కన స్టోర్పురం. అన్న వివాహం కానీ ఉంటే అన్న మాకు బాగా పరిచయం. ఎట్లంటే నేను సేవలో తరగతిలో ఉన్నప్పుడే అన్న కూడా 1990లో అన్న కూడా రావడం జరిగింది. అన్న నాకంటే వెనక సిక్కే వచ్చాడు, కానీ కొన్ని తను ఉండలేక హైదరాబాద్ చేశాడు. అది నేను అలాగే ఉండిపోయాను. జాన్సన్ పడక దగ్గర దాని మీద ఉంటూ వచ్చాను నేను. అన్న కూడా పాలన కూడా ఒక 3-4 నెలలు ఉన్నాడు, తర్వాత వచ్చేసాడు. తన ఇంటికి వచ్చేసి హైదరాబాద్ వచ్చేసాడు. వాళ్ళ అన్నగారు మాకు తెలియదు కానీ ఇంకా తర్వాత ఒక 7 సంవత్సరాల తర్వాత మా వివాహం అయింది. అట్లా మేము అంటే ఇడపపాడు ప్రాంతాల్లో చేస్తూ వచ్చి తమిళనాడు ప్రాంతాల్లో చేస్తూ వచ్చాడు సేవ. అంటే అన్ని విషయాలు చెప్పడానికి సమయం లేదు కాబట్టి ముఖ్యమైన విషయాలే నేను చెప్తాను. అయితే అన్న ఎక్కడ కలిసినా కూడా ప్రైజ్లాడు మేరీ బాగున్నావా అనేవాడు. సరే అని ప్రైజ్లాడు అన్న అనుకున్నాను. అన్న సేవకు వచ్చిన తర్వాత 20వ గ్రంథము 9వ అధ్యాయాన్ని బాగా ప్రార్థన చేసేవాడు. దాంట్లో ఏమున్నాయి నేను బాగా ఎప్పుడు గమనించేవాడు. దాన్ని అన్న ప్రార్థన చేసినప్పుడల్లా కుటుంబ ప్రార్థనలు కానీ లేకపోతే స్వర్గ ప్రార్థనలో కానీ బాగా ఎత్తి ప్రార్థన చేసేవాడు. 9వ అధ్యాయం 8వ గ్రంథంలో చదవండి ఒక మాట. నా దేవుడు అర్థమైన వారి గురించి నేను ఇలాగో చెప్తున్నానని బాగా ప్రార్థన చేసేవాడు. అయ్యేసి ప్రార్థన చేస్తూ తన కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఆ విధంగా వింటూ వచ్చాను. తర్వాత అన్న వివాహం అయిపోయింది. తర్వాత ఏం జరిగిపోయింది. మేము ఆంధ్ర వదిలేసి తెలంగాణ వైపు సేవ వచ్చినప్పుడు అన్న ఎబ్రాలో కలిసినప్పుడల్లా ప్రైజ్లార్డ్ చెప్పి బ్రాంచెస్ వెళ్ళమన్నాడు. అప్పుడు మా 95 డిసెంబర్ నెల మా వివాహం అయింది. అన్నవాడు ముందు అయింది ముందు సంవత్సరంలో, తర్వాత సంవత్సరం మా వివాహం అయింది. తర్వాత అన్న ఎక్కడ కనబడినా బ్రాంచెస్ ఎలా ఉన్నా బాగున్నారు అట్లా పరిచయం చేసుకున్న తర్వాత మేము కలిసి అన్నతో బాగా మాట్లాడుతూ వచ్చేవాళ్ళం. ఫిబ్రవరిలో కానీ ఎక్కడ కలిసినా కూడా ఇక్కడ కూడా బాలదినాల్లో కూడా మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. మేము ఎప్పుడన్నా ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్క వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. ఇలా అంకులు ఆంటీ ఉండేవాళ్ళు. ప్రభాకర్ ఆంటీ అంకులు వీళ్ళ అత్తయ్య మామయ్య కూడా సేవలో ఉన్నారు, మీరు అందరూ ఎరుగుదురు. అయితే వాళ్ళతో బాగా మేము చిన్ననాటి నుంచి బాగా కలిసిపోయి ఉండేవాళ్ళు. అట్లా జరిగిన తర్వాత చదవండి 9వ అధ్యాయం 9 మొదటి. నా వెనులలో హతమైన వారి గురించి నేను దివారాత్రములు కన్నీరు విడుచుచు నా తల జలమయముగాను నా కన్ను కన్నీరు ఊటగా మారినంతగా నా జనులందరూ వ్యభిచారులు ద్రోహులై ఉన్నారు. ఆ అరణ్యంలో బాటసార్లు కంటే చదవండి ఎంత మేలు. నేను నా జన్మ విడిచి వారి దగ్గర నుండి తొలగిపోతుంది. ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉండేవాడు అన్న. ఎప్పుడు మనం అట్లా జరిగిన తర్వాత నేను మన గురువారం రోజు కూడా వచ్చాను. నేను పద్మా సిస్టర్ ఇద్దరు వచ్చాము చూడటానికి. అంటే తెలిసింది బ్రదర్ బాగలేదు అన్న బాగలేదు అన్న తెలిసింది. కానీ నేను పరిస్థితిని బట్టి మా బ్రదర్ కూడా ఫ్రాన్సిస్ బ్రదర్ కూడా ప్రభు మహిమలో పిలువబడినారు. మేము 19వ తారీఖున మేము ఆంధ్ర కాంపిటీషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మీటింగ్ చూసుకొని చిత్తూరు జిల్లాకు కూడా యూబీఎస్ పరిచయం కింద ఇంకో సిస్టర్ సేవకురాలు నేను ఇద్దరు వెళ్ళాము. ఆ చిత్తూరు దగ్గర యూబీఎస్ పరిచయం చూసుకొని వాళ్ళ ఒంగోలు కాంపిటీషన్ జరుగుతుంటే అక్కడికి వచ్చాము. అక్కడ మీటింగ్ చూసుకున్న తర్వాత మేము మళ్ళా మా ఆడవాడ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ బ్రదర్కి లివర్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే తను జాండీస్ అయ్యి తను సరైన మందులు వాడలేదు, పత్తిని కూడా సరిగా ఉండగా తన ప్రభు మహిమలు అక్కడే పిలువబడుతూ వచ్చారు. అయితే పరిస్థితిని బట్టి నేను కలవలేదు అని నేను చూడలేదు. మొన్న గురువారం రోజే వచ్చాను. వచ్చి నేను తను గమనించట్లేదంట. అంటే మైండ్ తనకి జ్ఞాపక శక్తి తక్కువ ఉందని చెప్పారు అక్క.
చెప్పినప్పుడు నేను రావడమే నన్ను చూశాడు. చూసి మేరీ బాగున్నావా అన్నాడు. అన్న బాగున్నావు, నా దేవుని కృప బట్టి మీ ప్రార్థన బట్టి బాగున్నావు. అదేంటి మేరీ ఫ్రాన్సిస్ ప్రభు మహిమలో పిలవబడ్డాడంటే కదా. అవునన్నా అని చెప్పిన. అయితే మళ్ళీ ఏమన్నాడంటే మా పాత మేము సేవలో ఉన్న తరబిలో ఉన్న ఆ దినాలన్నీ జ్ఞాపకం చేసుకుంటా వచ్చాము. అంతే ఆ రోజంతా జ్ఞాపకం చేసుకుంటా వచ్చామన్నా. తర్వాత ఒక పాట పాడమన్నారు. పాట ఏంటిది? క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాదు. ప్రభు సేవలు నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానముగా మారి కాంతి కిరీటమును బహుమానములుగా మారి కాంతి కిరీటమును క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. ఈ పాట పాటలు అధ్యయనం జరిగింది. గురువారం వచ్చి పాట పాడమంటే పాడబడిన వాక్యం చదివి చెప్తూ వచ్చాను, ధైర్యపరుస్తూ వచ్చాను. ఇంకా అనేక విషయాలు మా పాత మేము ఆయన బ్యాచిలర్గా ఉన్నాడు, నేను బ్యాచిలర్గా ఉన్నా. ఆ దినాలు దేవుని వాక్యాన్ని ఏ విధంగా అతను చెప్తూ వచ్చాడు అవన్నీ కూడా శిష్యుతో పంచుకుంటూ వచ్చాడు. ఆ విధంగా ఉంటూ వచ్చిన తర్వాత ఇంకా తను దేవుని సేవలో పరిస్థితులన్నిటిని కూడా తను జ్ఞానం చేస్తూ వచ్చాడు. తర్వాత ఏమైందంటే తను గ్రహింపు లేని జ్ఞాపక శక్తి లేనప్పుడు నేను అన్ని కొన్ని ప్రశ్నలు వేస్తా వచ్చాను. వేసినప్పుడు కొన్ని చెప్తూ వచ్చాడు, కొన్ని చెప్పలేకపోయాడు. అయితే ఈ విధంగా జరుగుతూ వచ్చింది. అయితే అన్న ఇంకా నేను అలా వెళ్తాను అంటే ప్రార్థన చేయమన్నాను. ప్రార్థన చేసిన బ్లెస్సింగ్ ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తే అన్న బ్లెస్సింగ్ ఇచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రెజర్ చెప్తూ అలా సరే మరొకసారి వస్తానని చెప్పాను. ఇంకా అలా వెళ్ళడం జరిగింది. కనుక అన్నతో మాకున్న సంబంధము 1990 నుండి మాకు అనుబంధ సంబంధం ఉంది. వాళ్ళ అత్తమ్మతో వాళ్ళ పిల్లలతో అందరితో కూడా మేము కలిసి సేవలు ఉంటూ వచ్చాము. అంటే ఇంతవరకు ప్రభు తన కృప ద్వారా తనని ఎంతో ఆదరిస్తూ ధైర్యపరుస్తూ వచ్చాడు. అయితే ఆ సిస్టర్ కూడా చెప్తుంది ఏంటంటే, అక్క మీ మాటతోనే తన జీవితాన్ని ముగించాడు. ఇంకా తను ఏం మాట్లాడలేదు. తర్వాత రాత్రి మీరు మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళడం ద్వారానే ఇంకా తను సంపూర్ణంగా ప్రభు మహిమలో పిలువబడుతూ వచ్చాడు అని చెప్తూ వచ్చాడు. నాకు నేను ఎబ్రాకి వెళ్దాము అనే తరంలో సంఘానికి వచ్చాను. కాకుంటే నాకు అన్న ప్రభు మహిమలో పిలువబడ్డారని తెలిసింది. అయితే నేను ఇంకా అక్కడ క్యాన్సిల్ చేసుకొని రావడం జరుగుతూ వచ్చింది. కనుక అన్న కుటుంబం కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. వాళ్ళ ఆరోగ్యం కొరకు, వాళ్ళ పరిచయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు మాటలు ఎంతో తెగించి ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళతో మీకున్న అనుభవాలు ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి. దేవుని పరిశుద్ధ నామములో, యేసు పరిశుద్ధ నామములో అందరికీ ప్రేసులో. నేను విజయ, మా బాలకి మోటపాకి 3వ వదినని. నేను ఏనాడు కూడా వదినాన్ని పిలిచిన వాళ్ళు కాదు, సిస్టర్ విజయ అనేవాళ్ళు అనమాట.
మా బాల్కి మా నిర్మల మా అమ్మ నాన్న ఫస్ట్ మొదటిగా చెప్తున్నాను ఏంటంటే అమ్మ నాన్న గాడ్ సర్వెంట్స్ అనమాట. యేసు ప్రభువులో వారు రక్షింపబడినాక బాప్తిసం ద్వారా బాప్తిసం తీసుకున్నారు అమ్మ నాన్న. ప్రభుదాసు వరదానమ్మ. ముందు అమ్మ పేరు వరలక్ష్మి, నాన్న తిరుపతి రావు. మంచి హిందూ బ్యాక్గ్రౌండ్ మనంతా. నాన్నకి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎన్నో పూజలు ఎన్నో తాయెత్తులు ఎన్నో చేసి ఎక్కడెక్కడ ఎన్ని దేవస్థానాలు తిరిగినా కూడా అన్నాడు నాన్న బ్రతకలేదు, చనిపోయాడు కూడా. అంటే అదేంటో ఆ కాలంలో మేము చిన్నపిల్లలము. అప్పుడు ద్రాక్ష అంటే అదేదో రాక్షస పుల్లట, అది నాన్నని చంపేస్తే ఇంకా అయిపోయింది, చనిపోతున్నాడు, ఇంకేం లేదు. మా అమ్మ మా నాన్న వాళ్ళ డాడీ మా తాత మా నాన్నమ్మ వాళ్ళు అప్పుడు మాకు హిందూస్ కాబట్టి పాడి కట్టారనమాట. అది తీసి బయట అన్ని కట్టేస్తున్నారు. తెల్లవారుజామున నాన్న తీసేయాలి. ఈ అమ్మాయి ఏంటంటే ఎందుకు చెప్తున్నాను ఫస్ట్ అమ్మని నాన్న ముందు ఎందుకు పెట్టాను అంటే మా ఫ్యామిలీలో మా మరిది ఎలా వచ్చాడు అనేది కూడా చెప్తాను. మా మరిదిని మేము ఎలా మా ఫ్యామిలీలోకి తీసుకున్నాం అనేది కూడా వస్తుంది లైవ్లో. అలాంటి సిచ్యువేషన్లో అమ్మ వాళ్ళ ఫ్రెండ్ దీవెనమ్మ, తను మంచి ఆత్మీయురాలు అనమాట. అమ్మ ఏడుస్తుంది, నా పిల్లల్ని నేను ఒంటరిగా నేను పెంచలేను, నేను కూడా చచ్చిపోతా, ఆయనతో పాటు నేను వెళ్ళిపోతా, నేను బ్రతుకున్నాను అని అమ్మ బాగా ఏడుస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ దీవెనమ్మ ఉండి లేదమ్మా ఏసయ్య ఉన్నాడు మనకి, మీరు ఎన్ని పూజలు చేసినా అది అది పక్కన పెట్టేసి నువ్వు ప్రార్థించు, దేవుడు నిజంగా కార్యం చేస్తాడు, చనిపోడు, తిరిగి లేస్తాడు అనే నిర్ధారణ వాళ్ళ ఫ్రెండ్కి మా అమ్మకి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో ఇద్దరు కలిసి ప్రార్థనలు గడిపారు అనమాట. ఎప్పుడు ఈరోజు పొద్దున చెప్పడం వచ్చి ఇద్దరు కలిసి అంటే అప్పుడు అమ్మని నాన్నే ఆ కాలంలో అత్త భార్య భర్తలు కలిసి ఉండకూడదు, దూరం ఉండాలి, అలాంటి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ పెట్టి అమ్మని రానివ్వకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్తో ఇక్కడ ఉన్న నాన్న వరకు ప్రేయర్లు చేస్తూ తెల్లవారుజామున ఎంత ఏడ్చి దేవుడితో పోరాడు. డైరెక్ట్ ఇంకా ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది నేను ప్రార్థిస్తుంటే ఇంతమంది వింటారు కదా, ఇదంతా కూడా అమ్మ ఏం లేదు, కంప్లీట్ గా డైరెక్ట్ దేవుడికి అమ్మకి మాటలు నడుస్తున్నాయి అనమాట. దేవుడితో డైరెక్ట్ మాట్లాడుతుందమ్మ. అలాంటి సిచ్యువేషన్ లో దేవుడు అమ్మ ప్రార్థన విని అమ్మ ఏడుపు విని తట్టుకోలేక తెల్లవారుజామున నాన్నకి 3:30 అట్లా జరుగుతున్న ఆ సమయంలో నాన్న లేదు అసలు. ఆ నాన్నకి మా నాన్నమ్మ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు తిరుపతి కొండ అని ఆ కొండ ఈ కొండ ఎన్నో కొండలకి చేతులకి కాళ్ళకి మెడకి మొత్తం తాయెత్తులు కట్టించారు. అద్భుతంగా తాయెత్తులన్నీ ఊడి కింద పడిపోతుండేది. మళ్ళీ మా తాత వాళ్ళు వచ్చి మళ్ళీ కట్టేవాళ్ళట. ఆ తాయెత్తులు కట్టుకుంటే ఊడి పడిపోతుండేది. అలా కొద్దిసేపు వినని ఇంకా ప్రార్థన అమ్మ దేవుడు పోరాడుతుండగా నాన్నకి ఒక స్టార్ లాగా ఒక నక్షత్రం లాగా ఆకాశం నుంచి ఒక చిన్న స్టోన్ ఇక్కడ హార్ట్ పైన పడి నాన్న ఒకసారి తగ్గి కాలు కదిలించి చేయి కదిలించి నీళ్ళు అడిగాడట. దాహం వేస్తుంది. ఏ రోజైతే నాన్న అమ్మ వాళ్ళ ఫ్రెండ్ దేవునమ్మ ప్రార్థనతో ఏసయ్య నాన్నని బ్రతికించాడో బయట కట్టిన పాడిని తీసి పక్కన పెట్టేసి ఆ రోజు నుండి అమ్మ ప్రార్థన అమ్మ రాలేదు, ఇంకా అక్కడే ఉంది. ఇక్కడ మాత్రం జరుగుతుంది, మరి అన్ని జరుగుతుంది సూపర్ గా. అమ్మ ఏనాడైతే దేవుళ్ళకి వచ్చిందో నాన్న బ్రతికాడు. ఆ రోజు నుంచి 77లో సునామీ వచ్చింది ఏపీలో. అప్పుడు మేమంతా ఏపీలో మేమంతా చెల్లి 5 years బేబీ, మా చెల్లి పద్మ వచ్చేసి 2 years 1.5 year బేబీ. ఇప్పుడు వీళ్ళ భార్య వచ్చేసి మా మధ్య వచ్చేసి 3 years బేబీ. అందరికీ కొంచెం కొంచెం గ్యాప్ లో మేమంతా చిన్నపిల్లలు 5 మంది అమ్మ నాన్నకి. ఇలాంటి సిచ్యువేషన్ లో మేము హైదరాబాద్ వచ్చేసాక ఇప్పుడు చర్చికి వెళ్ళాలి. ఇక ఎలా వెళ్ళాలి? అప్పుడు ఎక్కడో మా అన్న ఆంటీ కలిపి ఆంటీ వీళ్ళంతా పాసిటివ్లో ఉంటారు. మా టీం అంతా దేవదాస్ అన్న నారపల్లిలో సేవకుడు, మేమంతా కలిసి రామనగర్ ఉండే వాళ్ళు పాసిటివ్లో. అక్కడ ఎవరిని కలవాలి, ఎక్కడ వెళ్ళాలి ప్రేయర్ అన్నప్పుడు హెబ్రోన్ చూపించారు. అక్కడ వెళ్ళాక నాన్నకి అమ్మకి ఇట్లాగే బస్సు కాంపిటీషన్స్ అవన్నీ సపోజ్ మీటింగ్స్ అనమాట. అప్పట్లో ఆ మీటింగ్స్ లో అమ్మని నాన్నని బస్సు వెనక చూసి పిలవడం జరిగింది. బస్సు వెనక ఆశీస్సులతో అమ్మ నాన్న రక్షింపబడ్డారు.
రక్షించుకున్నాక అభిషేకింపబడ్డారు. వాళ్ళ అగస్టునంతులు 7 హస్తాలతో హస్త నిక్షేపణ నమ్మడానికి జరిగేది పెద్దవాళ్ళతో. తర్వాత వాళ్ళు పాశములలో ఉంటూ అడవులకు వచ్చేసారు. అక్కడ ఒక గుడిసె వేసుకొని అక్కడ కూడా యేసయ్య సేవ చేస్తూ అమ్మ నాన్న ఎన్నో ఆత్మలు రక్షించుకుని జాన్సన్ రైతులు చర్చ్ వెళ్ళి ఇప్పుడు కానాడు మందిరంలో ఆ మందిరానికి చాలా మంది నడిపించారు అమ్మ నాన్న. అద్భుతమైన సేవ, ఆ నిష్పక్షపాతమైన సేవ, అసలు ఏది ఆశించని సేవ, డైరెక్ట్ అమ్మ నాన్న దేవునితో ముఖాముఖిగా వాళ్ళంటూ మమ్మల్ని పెంచుతూ. అలాంటి సిచ్యువేషన్ లో పెద్ద పెళ్లి ఊర్లో జరిగింది. రెండో ఒక పెళ్లి, నా పెళ్లి 87లో అమ్మ నాన్న అగస్టిన్ అంకుల్ బెంజమిన్ అంకుల్ వీళ్ళందరి ద్వారా మా వివాహం జరిగింది. తర్వాత ఇక నేను పెళ్లి అయిపోయాక ఇక మేము మళ్ళీ మా మరిది ఇంక అప్పుడు వస్తున్నాడు ఇక మా లైఫ్ అప్పుడు మా ఇంట్లోకి ఇక మా కుటుంబాలు దేవుని సేవలు ఉన్నాయి. ఇంతలో పలానా ఎర్రగడ్డలో ఒక చర్చ్లో ఒక సేవకుడు గాడ్ సర్వెంట్ ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆయన దగ్గర సేవ చేస్తుంటారు, చూసి వస్తామని అమ్మ నాన్న వెళ్తే అమ్మ నాన్నతో పాటు నేను కూడా వెళ్ళా మా మరిది పెళ్లి చూపించుకోవడానికి. అయితే ఎక్కడున్నాడని చూస్తున్నాను అన్నమాట. మా మరిది ఎక్కడ కనిపించట్లేదు. నేనేం కొంచెం చిన్నపిల్లలా ఉన్నాడు, కొంచెం కూర్చునే ఉంటాడు, హైట్ ఉండదు కదా. అయితే ఎవరు ఎక్కడ ఉంటాడు మా మరిదిని చూస్తే కనిపించట్లా. చిన్నపిల్లలు మా అమ్మ చెప్పింది అబ్బాయి అని. మా అమ్మ మాటకి మేము ఎప్పుడు కూడా జవదాట్లేదు, మా నాన్న మాటకి మా అమ్మ మాటకి మేము ఎప్పుడు జవదాట్లేదు. వాళ్ళు ఏం చెప్తే ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని ప్రార్థనలో పెంచారు. మేము పెద్దవాళ్ళ ద్వారానే బాప్తిసం తీసుకోవడం అయింది, రక్షించుకోవడం అయింది. మేము కూడా ప్రార్థిస్తే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు ఇచ్చారు. నా వేసే అందరికి ఇప్పుడు అమ్మ నాన్న మాకు ఒక కిరీటాలు అనమాట. మా కుటుంబంలో ఎన్నో మెరికల్స్ చూసాము, చాలా పెద్ద సాక్షి. ఒక రోజు కూడా గడిచిపోతుంది అవన్నీ చెప్పుకుంటే. అలాంటి సిచ్యువేషన్ లో మా వారికి అది చూపిస్తే సరే ఈమెనేమో హైట్ ఉంటుంది, కొంచెం ఆదరణ మా మధ్య చిన్నట్లేదు అయినా మేము ఒప్పేసుకున్నాం. ఎందుకు మా అమ్మ మా నాన్న వాళ్ళు సేవలు ఉన్నారు, సేవకులు వాళ్ళు కాబట్టి దేవుని పిల్లలే వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి దేవుని పిల్లలు వాళ్ళు ఎలా చెప్తారు దేనికి కూడా మేము ఆటంకపక్షంలో ఆలోచనలు మా మరిదిని మేము మా కుటుంబంలోకి చేర్చుకున్నది. మా చెల్లి ఒక పెద్ద కుటుంబంలోకి వెళ్ళింది అనమాట. మా మరిది కుటుంబీకులందరూ కూడా మంచి ఎడ్యుకేటర్స్, మంచి హైఫై గల భగవంతుడు ఏసై అంతా వాళ్ళని అట్లా ఆశీర్వదించాడు. అంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నిటిగా, కొంతమంది కంప్లీట్ గా దేవుని పిల్లలుగా ఉన్నారు. అలాంటి దేవుడి పిల్లల కుటుంబంలో మా చెల్లిని వేశారు ఏసయ్య. తర్వాత ఇంకా అక్కడి నుంచి వీళ్ళిద్దరూ చిన్న పిల్లలు ఇక పెళ్లి అయ్యాక పెద్ద బాబు పుట్టాడు, చిన్న బాబు పుట్టాడు. మెల్లిగా వీళ్ళు సేవకి ఎప్పుడు బాగా వెళ్ళడానికి మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళు ఎన్నో స్థలాల్లో సేవ నిమిత్తమే భార్యాభర్తలు పిల్లలతో వెళ్తూ ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి ఈ సేవలో ఇందాక సిస్టర్ ఒక సేవలో కఠిన దుఃఖ బాధలు ఇవన్నీ చెప్పారు కదా, ఆ సాంగ్లోనే. ఎందుకంటే ఆనాడు మన దేవుణ్ణి పిల్లలు దేవుడు ఏర్పరచుకుని అభిషేకించిన పిల్లలు ఒక్కొక్క పదాన్ని పాటలు అమర్చారు, పాటగా మనకి ఇచ్చారు. ప్రతిదీ బైబిల్లో కీర్తనల నుంచి అన్ని దగ్గర నుంచి వర్డ్స్ అన్ని తీసి ఎంత చక్కగా అమర్చి ఆ పాటకి రాగం చేసి ఆ రాగానికి మనం పాటలు విధంగా చేశారు. ఆ పాటలోనే సేవలో ఉన్న సమస్యలన్నిటిని వ్యక్తపరిచారు. అలాంటి సేవలన్నీ, అలాంటి శ్రమలన్నీ మా మధ్య ఫేస్ చేశారు, మా చెల్లి ఫేస్ చేశారు. వీళ్ళు పిల్లలు చదువుకుంటున్న సమయంలో సేవలు ఉన్నది. ఆయన మంచి పోస్టల్ డిపార్ట్మెంట్ లో మంచి జాబ్ ఉండదు, మంచి జీతం కూడా. కానీ దేవుడు ఆయనని ఏ జాబ్ చేయనివ్వట్లేదు, ఎక్కడ ఏ పనులు చేయనివ్వట్లేదు. ఆయన సేవ కోసం నేను పిలుచుకున్నట్టున్నాడు. ఆయన సేవకే పరిమితం అయిపోయే వారికి కూడా ఏ పనులు చేయనివ్వలేదు, ఉద్యోగం కూడా వదిలేసారు, సేవకు పరిమితం అయ్యాడు. సేవలు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలు మేడకి తినడం అసలు ఎన్నో విధాలు ఫేస్ చేయాలి. ఎవరికి చెప్పుకొని వాళ్ళ ఇద్దరు కూడా చాలా గుడ్ అనమాట. కనీసము కొన్ని సమస్యలు పంచుకోవాలి కదా ఎవరికైనా, వాళ్ళ పంచుకోవాలి. ఇద్దరు కూడా చాలా గుడ్. వాళ్ళు తిన్నారా, పస్తున్నారా, మంచుకున్నారా ఎవరికి చెప్పారు. అలా ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచుకొచ్చారు. వాళ్ళ ఫీజెస్ కానీ ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళ దగ్గర లేక ఫీజుకి ప్రాబ్లం వచ్చి ఎందుకు ఈ జీవితంలో చనిపోతారని ఉరి కూడా వేస్తున్నారు మమ్మల్ని. అయితే రూపాయలు లేక ఇంట్లో కొద్దికి నడవక ఉరి వేసుకోవడం ఒక సమస్య అయితే, మా చెల్లి విసుకొచ్చి పిల్లల్ని కొడుతున్నారే, ఇది ఇలాగే కొడుతుందిరా అనేసి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా చెల్లి ఉంది, పిల్లలు ఇద్దరు పర్సెంట్. మా అమ్మ టెన్షన్ పట్టి మా ఫోన్లు చేసేసింది. పర్సెంట్ 3 రోజులు లేదు వాడు పుట్టి.
ఇంకొకటి చూస్తే 1 year వీళ్ళని వేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఎలాంటి కష్టాలను ఫేస్ చేశారంటే మా మరిది తన జీవితం అంతా కూడా దేవుడిలో ఎన్ని కిరీటాలు సంపాదించుకున్నాడు, కానీ ఇక్కడ మాత్రం చాలా కష్టాలు పడ్డాడు మా మరిదిని చేస్తున్న మా చెల్లి కూడా. అంటే వీళ్ళిద్దరు దేవుడు సంతోషంగా ఉన్నారు, సేవలు సంతోషంగా ఉన్నారు, కానీ భౌతికంగా మాత్రం చాలా ఫేస్ చేశారు. ఎందుకంటే అమ్మ నాన్న సేవలో ఉండి 5 ఆడపిల్లలకి 5 మా భర్తలో మా హస్బెండ్ ఎంప్లాయీ, మా పెద్ద హస్బెండ్ ఎంప్లాయీ, మా చిన్న చెల్లి పద్మ మా అమ్మ మా నాన్నతో వాళ్ళ పెళ్ళి అయినప్పటి నుంచి మా మరిదిని కూడా మా అమ్మ ఎలా చెప్తే అలాగే ఈయనవుతూ వీళ్ళు వాస్తవాలు కాదు, వీళ్ళు దేవుళ్ళు లేరు, లేకపోతే వీళ్ళు అట్లా ఇట్లా ఏమి కూడా క్వశ్చన్ ఎవరిని చేయలేదు. అమ్మ నాన్న ఎవరిని తెస్తే వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళు మా కులమా మతాలమా మా అంత చందాలా ఇవన్నీ కూడా మేము అవసరం చూడలేదు. అసలు అమ్మ నాన్న ఏం చెప్తారు అది మేము ఇవ్వాల్సింది అందరికి, అదే మాకు నేర్పించారు అమ్మ నాన్న. అట్లా చిన్న చెల్లి పద్మ సతీష్ ఇద్దరు కూడా మా అమ్మ మా నాన్నతో ఉండి ఫస్ట్ అమ్మ నాన్న వాళ్ళ కానాడు మందిరానికి కొంతమందిని పంపించాలిగా, కొన్ని ఆత్మలు రక్షించుకున్నాక అక్కడి నుంచి బాలాజీ నగర్ వచ్చాం. బాలాజీ నగర్ లో అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇప్పుడు 2వ బావ ఇప్పుడు వచ్చి మాట్లాడారు కదా, తిమోతి కమలకన్న పెద్దది, వాళ్ళకి ఎంత 200 గజాల కంటే ఎక్కువనే ల్యాండ్, అదంతా దేవుడికి అర్థం చేశారు వాళ్ళు కూడా. ఆ పక్కన అమ్మ వాళ్ళు కూడా సంఘాన్ని ఎవరికి రాసేశారు. ఎందుకంటే సేవలో ఇంకా వాళ్ళకి ఎక్కడో సంఘాలను నిర్మించే వరం దేవుడు ఇచ్చినట్టున్నాడు, వాళ్ళు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. బాలాజీ సంఘం ఎవరికి అప్పచెప్పారు, జగన్పూర్ నగర్ ఒక సంఘం ఉంది, దానికి కూడా అమ్మనాన్న పెద్దవాళ్ళు అయ్యి పరిచయానికి ఎవరైనా కావాలని వెనక వాళ్ళని బెంచ్మెన్ అంకుల్ వాళ్ళని పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళు సహాయం అక్కడ చేసుకొచ్చి ఆ సంఘం నడిపిస్తున్నప్పుడు పద్మ సతీష్ ఇద్దరు కలిసి అమ్మనాన్నకి చేతులుగా వాదనగా ఉండి ఆ సంఘం పరిచయాలతో పాటు సండే స్కూల్లో ఇన్ఛార్జ్ గా ఉంది పద్మ. ఆ సంఘాన్ని చాలా అద్భుతంగా నడిపిస్తే ఎన్నో ఆత్మలు రక్షించుకుంటూ ఆత్మీయంగా దేవునిలో అక్కడ ఆ సంఘాన్ని పద్మ వాళ్ళు ఈ సంఘం ఎందుకంటే ఇక్కడ గుడిసెతో ఏర్పడింది అనమాట. ఈ స్థలంలో ఒక గుడిసె వేసి ఈ లీడర్ ఎవరైతే రూపకొండ రాముడు అనే అతను ఈ డబ్బులు పెట్టుకుని లీడర్ ఆయనని మా నాన్న మా మంది వీళ్ళందరికీ మాకు మేము కూడా వేసే ప్రేయర్ చేస్తున్నాము, మా స్థలం కావాలి కోరితే అప్పుడు ఒక 2 ఫ్లాట్లు ఇచ్చి తర్వాత 4 ఫ్లాట్లు మారి వాళ్ళు ఉండడం కోసం కూడా ఈయన మా మంది ఏం చేస్తామంటే పత్రికలు ఉంటాయి కదా, ఎవరన్నా సేవ చేసి మళ్ళీ ఎక్కడ వచ్చినప్పుడల్లా ఆ పత్రికలు వేసుకుని బ్యాగ్లో పెట్టుకుని పత్రికలు వేసుకుని బస్ స్టాండ్ ఎక్కడ ఉంటే అక్కడ బస్సులో వెళ్ళిపోయేవాడు. ఒక డే పాస్ తీసేసుకోవడము, బస్సులో అంజయ్ నగర లింగరపల్లి ఏకరపల్లి ఎక్కడెక్కడో వెళ్ళేసి పత్రికలు పనిచేసి మళ్ళీ వచ్చేవారు అనమాట. అక్కడే రోడ్డు పైన నిలబడి ఎవరు వింటారు ఎవరు రక్షణ పడతారో ఆయన సేవ ఎలా చేశారంటే రోడ్డు పైన నిలబడి బైబిల్ చేతులు ఇలా పట్టుకొని ఎత్తి చూపిస్తూ రక్షణ పడే వాక్యాలన్నీ బోధిస్తూ చూడాలని గమనించేవాళ్ళు అనమాట. ఆయన ఇండివిజువల్ గా అసలు ఇంకా లోకం అమ్మా నువ్వు పల్లవ రాజు వెళ్తున్నావా నరకం వెళ్తున్నావా, నువ్వు ఎలా ఏ రూట్లో వెళ్తున్నావు, నువ్వు చెప్పిన విధము నా కుటుంబంలో నా యొక్క చెల్లెలు నాన్న తమ్ముడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా ఎంతోమందికి కొంతమంది ఉన్నారు వేసారు, ఇంకా కొంతమంది లేదు, వాళ్ళ గురించి కూడా బాధపడేవాడు. రాత్రి 3 గంటల వరకు తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రార్థనలు గడిపేవాడు మా మరిది. ఇక మిగిలిన కొద్ది సమయం దగ్గర మన లేచి ప్రార్థన అంటే తన జీవితం అంతా దేవుడితో డైరెక్ట్ మా అమ్మమ్మ నాన్న ఎలా దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారో ఆయన దేవుడితో అలా కనెక్ట్ అయి ఉండే ఈ రోజు నాడు ఆయన సేవ ముట్టించి హ్యాపీగా దేవుడు రాజుకి నేను ఇంతకు 6 months బ్యాక్ బాగాలేకపోతే గాంధీలో వేస్తే ఎక్కడ చనిపోతాడన్న భయానికి ఏం చేశానంటే ఇమీడియట్ గా తీసుకెళ్ళిపోయి నిమ్స్ లో ట్రీట్మెంట్ చేశాను. నిమ్స్ లో నుంచి తీసుకొచ్చేస్తున్నాము మళ్ళీ కలిపి సెకండ్ స్ట్రోక్ అనమాట. మా ఆలోచన ఏంటంటే బ్రతికించుకోవాలని ఆశకు మేము ఎక్కడెక్కడ తిరిగి చూపిస్తున్నాం, కానీ దేవుడి చిత్తంలో ఆయన ఇంతవరకు ఇచ్చినట్టున్నారు, దేవుడు తీసుకుంటున్నారేమో. ఆ ఫస్ట్ నేను వచ్చిన వాగ్దానం కూడా ఇక అద్భుతమైన ఎందుకు ఈ వాగ్దానం వస్తుంది బాధపడ్డాడు ఆ తర్వాత ఆయన కాబట్టి దేవుడి చిత్తంలో దేవుడు తెచ్చుకుంటున్నాడేమో. మనం ఎంతో కాపాడే పడతాం, ఆయన ఉండాలి, పిల్లలు ఉన్నారు వాళ్ళు దిగులు పడుతున్నారు ఏడుస్తున్నాము, పిల్ల అమ్మాయి ఉండాలి ఎలా ఈ విధంగా మేము ఎంతో సహాయపడుతూ చాలా చేశాము. కానీ దేవుడి చిత్తంలో దేవుడు తీసుకోవడానికి అనేది ఆయన నిర్ణయించున్నారు కాబట్టి ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎంతో ఉంది చెప్పాలని మళ్ళీ కాబట్టి ఈ సమయం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జానన్న సుచిత్ర జానన్న అన్నారండి.
ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, ఇంతవరకు సహోదరి విజయశిస్తూ సాక్ష్యం పంచుకున్నారు, ఇంకా సాక్ష్యం పెట్టుకున్నారు. ముందున్న కార్యక్రమంలో మీ సర్దించండి, బాడీ కడుగుతుండగా మీ సహాయం దయచేయండి. మీరు ఆశయంగా ఎప్పుడో నుంచి వస్తున్న దాసుని జ్ఞాపకం తీసుకోండి. స్వీకరించినప్పుడు సోదరులు వస్తున్నారు, సహాయపడుతుంది. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను. త్వరగా బాడీ రెడీ చేసేవాళ్ళు త్వరగా సహోదరులు ఎవరైతే ఉన్నారో త్వరగా మీరు తీసుకొని వెళ్ళి త్వరగా రెడీ చేయండి. ఆలస్యం చేయొద్దు. పాట పాడుతూ ఉంటాం. ఎదురా పాటు సంఖ్య 10 శివుని గీతంలో నుంచి పాటు సంఖ్య 10. మచ్చికతో నడుపు యెహోవన కాపరి నాకు లేమి లేదు. నాకు లేమి లేదు. పగవారి ఎదుట కూర్చున్నది యెహోవాను నేను ప్రభు మందిరములో వసించే నాకు లేమి లేదు. పవన్ పిచ్చుకున్నావు కదా రక్షించి తన ప్రేమనెంతో చూపే నీదో రక్ష అంగీకరించిప్పుడు నేడే రక్షణ దినము అంగీకరించిప్పుడే క్రీస్తే సర్వాధికారి అంతము క్రీస్తే యుగాయుగముచుండే క్రీస్తే సర్వాధికారి యెహోవాయే క్రీస్తే అల్ఫా క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలో కార్తీకేరీటమౌను క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమెగా ఆది అంతము క్రీస్తే యుగాయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి
దయచేసి అందరూ కూడా లోపలికి రండి. ఎవరు కూడా బయట ఉండొద్దు. దయచేసి ఎవరో నుంచి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు, వాక్యాన్ని పంచుకుంటారు. సుచిత్ర జాన్ అన్న సుచిత్ర. పాలనను తీసుకున్నాడు. అది ఆయన చెప్పలేదు కాబట్టి సందర్భంగా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చుంటే దేవుని వాక్యం ఏం జరుగుతుంది అనేటువంటి మనం కొన్ని క్షణాలు గమనిస్తే బాగుంటుంది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 14వ అధ్యాయము 13వ వచనం. వీళ్ళ ఎక్కడ ఉన్నప్పటికీ మరణము అందరికీ సంభవిస్తుంది కాబట్టి మరణం సంభవించినప్పుడు మనం కొన్ని విషయాలు గమనిస్తే ఎంతైనా మేలు జరుగుతుంది. మన క్రైస్తవులు ఎంత సంతోషాలతో గడుపుతున్నారో వారు ధన్యులు అనే మాట అనుకుంటారు. కానీ పిల్లలు అవైపు చెప్పరు. ప్రభువు నందు మృతులు ధన్యులు. ప్రభు నందు మృతులు అంటే ఎవరు? మనము మొదటి కొరింథీయుల రాసిన పత్రికలో చాలా ఉన్నాయని నేను చెప్పను. మనం గమనించినట్టుంటే దేవుడు మానవుని తన మహిమ కొరకు సృష్టించాడు. మొట్టమొదటిసారి మనం గమనిస్తే 2 జన్మలు మనం చూసినట్టుగా కనిపిస్తాం బైబిల్లో. ఒకటి, దేవుడు మానవుని ఒక మట్టితో తయారు చేశాడు. మనందరికీ తెలుసు. ఒక నిర్మాణం తయారు చేసిన తర్వాత, భౌతికంగా ఒక నిర్మాణం తయారు చేసిన తర్వాత జీవవాయువు మూలంగా నరుడు జీవాత్మ అనే 2 శరీరాలు మనకు ఉంటాయి. తెచ్చుకోవాలి. ఒకటి భౌతికమైన శరీరము, రెండవది ఆత్మీయ శరీరం. అందుకొరకు అంటాడు, ఈ భౌతికమైన శరీరము కృంగిపోవచ్చు, కుషించిపోవచ్చు, కానీ ఆత్మ శరీరము అక్షయమైనటువంటి ఆ యొక్క అక్షయమైనటువంటి అదే దేవుడితో ఉండేటువంటి ఆ శరీరాన్ని మనం భరించుకుంటాం. క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఏంటంటే, ఎవరు ధన్యులు అనేటువంటి మాట మనం చూసినట్టుంటే, క్రీస్తు నందు ప్రభువు నందు మృతులు ధన్యులు అంటే ప్రభువు లేకుండా కూడా మనుషులు ఉన్నారు. ప్రభువు లేకుండా అంటే లోక రక్షకుని ఎరగకుండా కూడా మనుషులు ఉన్నారు. వారికి మరణం అంటే భయము, కానీ క్రైస్తవునికి మరణం అంటే భయము లేదు. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మంచి మాటలు పిల్లారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ రకంగా రాసుంటారు. 55వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముందో పిల్లరా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో తన జీవితాలు కడగబడ్డాయో, ఎవరైతే స్వంత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించారో, క్రైస్తవం కావచ్చు, చర్చికి రావచ్చు, మన అమ్మనాయనలు సేవకులు కావచ్చు, నేను చాలా మందిని చూస్తా ఉన్నా. పుట్టుకతోనే క్రైస్తవులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే బైబిల్ ఒప్పుకోగలరా. ఎవరైతే తిరిగి జన్మిస్తారో, మారు మనస్సు అనుభవంలో ఉంటారో, వారు మాత్రమే దేవుని నమ్ముకున్న బిడ్డలు, వారు మాత్రమే ప్రభు నందు. ఎవరి పాపాలైతే యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడతారో, మనం చర్చకొచ్చినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన క్రైస్తవం కాదు. ఎవరి పాప జీవితం మార్చబడుతుందో, ఎవరి ఆత్మీయ అనుభవంలో ఆత్మలో కార్యం జరుగుతుందో, ఆత్మీయ అనుభవం మారుమనసు అనుభవం ఉంటుందో, వారు మాత్రమే ప్రభువు నందు మృతులు ధన్యులు. వారు మరణిస్తే వారి యొక్క జీవితము, వారి యొక్క మరణము ఆయనకి ఇష్టము. అందుకోటి బిల్లిగ్రహం గారు ఒక మాట అన్నాడు, జస్ట్ ఐ చేంజ్ మై అడ్రస్ అన్నాడు. అంతే. ఇక్కడ నా కనులు మూసాను, అక్కడ నా కనులు నా అడ్రస్ మారిపోయింది అన్నాడు. అది ఎవరంటారంటే, ఎవరి పాప జీవితం యేసు రక్తంలో కడగబడుతుందో, ఎవరు యేసు క్రీస్తుతో నడుస్తారో, ఎవరు ఆయనకి ఇష్టమైన, అందుకోటి ఇప్పటిదాకా అందులో ఒక మాట చెప్పాడు, అలా మాట నేను చెప్తాను. ఎవరు ఆయనకు ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదురో వారు మాత్రమే, వారి ప్రాణం మాత్రమే ఆయనకు ఇష్టమైనది.
ఈ శరీరము కుళ్ళిపోతుంది. అందుకొరకు అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నా ప్రభువును చూడడానికి ఎంతో తొందరపడుతున్నా, ఆశపడుతున్నాను అంటాడు. ఎందుకు? ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆశ ఆయనకుంది. అన్న గురించి నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను చెప్పాను, తనకెంతో ధన్యుడు. నేను ఇక్కడ లాస్ట్ 2-3 months క్రితం అనుకుంటా నేను పరిచయకు వచ్చాను. పరిచయకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా చాలా సంతోషం వేసింది, ఒక పక్క బాధేసింది. ఎందుకు బాధేసిందంటే, తాను సేవకు వచ్చినప్పుడు, సేవ అంటే నేను కూడా సేవకు చెప్తున్నా, చాలా మంది సేవ అంటే ఇట్ ఈస్ ద బెడ్ ఆఫ్ రోజెస్ అంటే నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్. మూల పాన్పు కాదు క్రైస్తవ సేవ, ముళ్ళ కిరీటం. కాబట్టి అదే ఎందుకున్నాడు ఆయన. నేను వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఈ ప్రాంతాన్ని ఒకసారి కొద్దిగా చూశాను. అలా చూసిన తర్వాత ఈ ప్రాంతంలో వచ్చి తాను సేవ చేస్తున్నాను. ఎంత దండకరమైన జీవితం అనేటువంటి నేను చాలాసేపు అతని నుంచి ఆరాధన చేశాను. ఈ ప్రజల మధ్యలో నీ పేరు మోస్తూ సేవ చేస్తున్నాను, ఎంత ధన్యుడు. ఆ తర్వాత కొంచెం బాధపడ్డాను. అప్పుడే నాకు సిస్టర్ చెప్పింది, అన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇమ్మీడియట్గా మా పాపగా డాక్టర్ కాబట్టి నేను అన్న ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేశాను. అమ్మ ఇస్ ది ఎనీ రెమెడీ అన్నాను. ఒకటే మాట్లాడుతున్నాను, మా కష్టం డాడీ అన్న. నాకు తెలుసు కాబట్టి ఆ విషయం కష్టం డాడీ అన్నాడు బాబు ఇమ్మీడియట్గా. తర్వాత ఐ రిఫర్ టు యూనిక్ కార్పస్ హాస్పిటల్కి డాక్టర్ రెఫర్ చేసిన తర్వాత అక్కడికి నాకు హోప్లెస్. నాకైతే ఆ రోజే హోప్లెస్ అన్నాను. ఇంకా సిస్టర్ నేను చెప్పలేదు, కానీ ఆ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి చాలా మందిని ఇలాంటి 3 నెలలు 5-6 మంది నేను సమాధి చేశాను, నాకు తెలుసు. కాబట్టి తాను ఎన్నుకున్నటువంటి ఆ విధానాన్ని చూసి నేను ప్రభుత్వం సంతోషించిన. తర్వాత ప్రభువుతో ఉన్నాడు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరము లేదు. తర్వాత నేను మొన్న 25 లిస్టుకి వచ్చిన తర్వాత నాకు అతి కష్టం మీదనే ఉన్నాను. నేను మళ్ళీ మా ఆలోచన మాట్లాడాను అనుకో, నెక్స్ట్ ఒకవేళ స్ట్రోక్ వస్తే ఉండడు అన్నాడు. నెక్స్ట్ స్ట్రోక్ వస్తే ఉండడు అన్నాడు. అదే సుజిత్లో అదే మాట్లాడినా, సేమ్ అదే మాట్లాడినాడు. కాబట్టి ఒకటి మాత్రం నేను కఠినంగా చెప్తాను, దేవాది దేవుని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సేవ చేసి దేవుని పిలుపుని అంగీకరించుకుని వెళ్ళాడు. కాబట్టి మనం క్వశ్చన్ చేయాలనుకుంటూ దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని బయట చెప్తాను. తన ఇష్టమైంది తన ప్రేమి. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మనము ఏదైనా ఒక ఫలాన్ని ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళామంటే ఒక ఫలాన్ని మనం ఇష్టపూర్వకంగా తీసుకుంటాం. ఎందుకు? పరిపక్వమైనటువంటి ఫలాన్ని మనము తీసుకుంటాం. అంటే మంచి ఫలించినటువంటి పండును మనం తీసుకుంటాం. అదే రకంగా ప్రభుత్వం ఇష్టమైంది కాబట్టి ఆయన తీసుకున్నాం. ఆయన మన క్వశ్చన్ చేయడం ఎంతో తగ్గదు. ఇక్కడ మనం ఉన్నటువంటి మాటలు 2 మాటలు మాత్రం చెప్పాలనుకుంటుంది. ఆయన ఈ ప్రయాసాలన్నీ మాట్లాడు. చూడండి, ప్రకటన మంచి మాట్లాడుతుంది. ప్రకటన 2వ అధ్యాయంలో ఇప్పటి నుండి వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట. యెషయా గ్రంథం 57వ అధ్యాయం కూడా మంచి మాట్లాడుతుంది పిల్లల. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 57వ అధ్యాయంలో పిల్లల జాగ్రత్తలు వినండి. 57వ అధ్యాయంలో మంచి మాట ఉంది. నీతి మంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసులో పెట్టరు, భక్తులైన వారు తీసుకొనిపోబడుచున్నారు, కీడు చూడకుండా నీతి మంతులు కొనిపోబడుచున్నారు. 2వ వచనం, వారు విశ్రాంతిలో. ఇప్పుడు పాలన గురించి వెళ్ళిపోయాడు. మనం అనుకుంటున్నాం మరణము అందరికి వస్తుంది కదా, మరణము రుచి చూడక బ్రతుకున్నారు ఎవడు లేడు. అందరము ఖచ్చితంగా మరణాన్ని రుచి చూడాల్సిందే. అది ఎవరైనా ఎంత ధనవంతులైనా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత బలశాలైనా సరే మరణానికి భయపడతాడు. ఒక క్రైస్తవుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుని అంగీకరించి వారి పాప జీవితం రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి మాత్రం చెప్పగలరు, మరణాన్ని ఎదుర్కొంటాడు ధైర్యంగా. నేను ఇప్పుడు చెప్పగలను, మీ మధ్య నుంచి ఇప్పుడు ఈ క్షణాన నన్ను ప్రభు తెలుసుకున్నా ఐఎమ్ రెడీ టు గో, యాక్సెప్ట్ దట్ కాలింగ్. ఆ ధైర్యం ఒక్కరికే ఉంది. ఎవరంటే ఎవరి పాప జీవితం మార్చబడింది, ఎవరి యొక్క యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు మాత్రమే ఆ ప్రభు యొక్క రాజ్యం. ఎందుకంటే మరణ భయం ఇక నా మీద లేదు. అయితే ఎడబాపు అనేటువంటి కొంచెం కష్టం ఏంటంటే, మరణం అనేటువంటి
బయట చెప్పింది ఏంటంటే కొద్ది క్షణం ఎడబాపతే. అందుకే ఇప్పుడు తన ప్రయాసం నాకు ఒక్కసారి కొద్దిసేపు కూర్చున్నప్పుడు నేను మొన్న 31st నైట్లో ఇక్కడ ఉన్నప్పుడు పరిచర్య చేస్తా ఉన్నాను. ఎంత బాధ అనిపిస్తుంది, తన బాత్రూమ్ వెళ్ళాలన్నా కష్టం. తర్వాత అక్కడ ఉన్నాడు బాబు, బయట ఉన్నాడు, ఇక్కడ ఉంది, తను ఏదైనా అవసరం ఉంటే అరుస్తూ ఉన్నాడు. చాలా బాధ చేసింది నాకు అనిపిస్తుంది. పిల్లరా నేను గౌరవం బట్టి చెప్తున్నాను. శ్రమను అనుభవించినప్పుడు దాసనంతులు చాలా మంది భక్తులు మీ శ్రమ కానీ ఏదన్నా శ్రమను గురించిన తొందరగా ప్రభుత్వం చెందే సంతోషం అనేటువంటి అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ నేను ఎవరు క్వశ్చన్ కాదు. అయితే నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ వాక్యం చెప్తా ఉన్నా, నాకు అరుస్తూ ఉంటే ఎంత బాధ వేసింది. అయ్యో నేను బాత్రూమ్ తీసుకెళ్ళాలంటే కష్టం, ఏదైనా తీసుకెళ్ళిన సిస్టర్ అన్న నువ్వు లక్కీ అన్న, ఎందుకు చెప్పాలా, నేను చాలా మంది నెరవేరు. నెక్స్ట్ పెరాలసిస్ వస్తే పెరాలిటిక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సిస్టర్తో అన్న అమ్మా నువ్వు ధన్యవాదాలు ఇంకే చెప్తున్నా. నెక్స్ట్ పెరాలిటీకి వచ్చింది అనుకో, కాలు చేతులు పనిచేయలో అనుకో, అక్కడే బెడ్ మీద పడుతున్నాడు అనుకో, అప్పుడు నీకు చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రయాసాలన్నిటి తను దూరం చేశాడు. ఇక కింద చూడకుండా తాను కొనుక్కోలేదు. క్రైస్తవులు నిరీక్షణ ఏంటంటే మనం ప్రభుత్వం ఈ శరీరం మునిగిపోవచ్చు. ఈ శరీరం మన క్రియలు, మనం చేసేటువంటి పనులు, మనం ఆలోచన విధానము, మనం జీవించే విధానము, మనం దేవుడిని మహిమపరిచే విధానంలో ఉన్నామా, మనం దేవుడికి సమీపంగా ఉన్నామా? క్రైస్తవులమే నోటిలో మాట ఉంది, నోటిలో దేవుడి మాట ఉంది, బ్రతుకుల దేవుడికి అవమానకరమైన 2018లో ఇండియాపూర్లో ఉంటాం మేము. అక్కడ కచేరీ నిమిత్తమే వచ్చారు. వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చారండి దర్శించడం కోసం. అప్పుడు నేను చూశాను, ఇద్దరిని చూశాను. చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత న్యాచురల్గా మనుషులు ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఆత్మీయ విశ్వాసులు కాకుండా లోకానుసారమైన వాళ్ళైతే ఫస్ట్ పైన వేషం చూస్తారండి. అదే మనకు ఫస్ట్ సమయాలు 16 ఉంది కదా, మనుషులు పై రూపమును చూచెదరు ఎక్కువగా హృదయమును లక్ష్య పెట్టును అని. అయితే మా చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా మీ బ్రదర్ సిస్టర్ వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు మొరియా చర్చ్కి వచ్చారు సేవకురాలు అని. అంటే మనిషిని మనము వాళ్ళ రూపురేఖలు చూసి మనము క్యాలిక్యులేషన్ చేస్తామండి. కానీ బ్రదరు మాతో పరిచయం అంతా ఇప్పటికీ దగ్గర దాదాపు 10 years వాళ్ళతో నాకు ఆత్మీయ సంబంధము సహవాసం కూడాను. బ్రదర్ అయితే చాలా మంచిగా చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ, తర్వాత యేసు ప్రభు పిలుపుని బట్టి ఆయన సేవలోకి వచ్చాడు. అతను పరిచర్యలో ఉన్నటువంటి డెడికేషన్ చాలా గొప్పది. అతను మాతో బైబిల్ సహవాసంలో వచ్చి మమ్మల్ని గృహము సందర్శించినప్పుడు చెప్పే వాక్యాలు అవన్నీ కూడా మా పిల్లలకి చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది. మా బాబా అయితే చాలా ఇష్టపడతాడు. బ్రదరు ఎక్కువగా రక్త సంబంధీకుల కంటే కూడా ఆయన మాటలు నేను గ్రహించింది ఏంటంటే ఆత్మీయులు దేవుడు నమ్ముకున్న ప్రజల పట్ల ఆయనకు చాలా ఇష్టము. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తాను. నాకు తెలియకుండానే బ్రదర్ అండ్ సొంతము తోడబుట్టిన వాళ్ళలాగా అంత ప్రేమ, అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు. అందుకని దేవుని బట్టి ఆయన బట్టి నేను చాలా గర్విస్తాను కూడాను. ఆ తర్వాత ఒక రోజు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇండియాపూర్లో. అసలు ఎంతో సౌమ్యుడండి, ఎవ్వరికి హాని చేయడు, ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోడు, అంత మంచి మృదు స్వభావి. అయితే ఇండియాపూర్ కమాండ్ దగ్గర ఎవరో గుర్తులు తెలియని వ్యక్తులు బాగా కొట్టేశారండి అతన్ని. అది ఎప్పుడు కూడా మేము సంతోషపడే విషయాలే చెప్తాడు కానీ మాకు బాధ కలిగించే విషయాలు చెప్పడండి. అయితే అది జరిగిన వారం తర్వాత బ్రదర్ సిస్టర్ మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, సిస్టర్ ఇట్లా జరిగింది, వేరే వాళ్ళని ఇట్లా కొట్టారు అని చెప్పాడు అన్నమాట. అప్పుడు అసలు అట్లా ఏడ్ చేశాం పిల్లలు నేను. కానీ మిమ్మల్ని కొట్టే అంత దౌర్భాగ్యం ఎవరు బ్రదర్, మీరు ఎవరికి హాని చేయరు,
సువార్త కూడా చెప్తారు వీళ్ళు. బలవంతంగా ఏం నమ్ముకోమని ఎవరికి చెప్పారు, ఎవరి ఇష్టం వారిది అట్లా. కానీ వీళ్ళు చాలా పరిచయం చేశారండి అక్కడ. ఎక్కువ మంది విశ్వాసులు రారు ఆ చర్చికి, కొంతమంది. తర్వాత కొంతమంది అయినప్పుడు కూడా వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా, నాకు తెలిసి చాలా మటుకు ఎక్కువ కాలం 4 years ఉన్నది ఈ సెలవుకే అనుకుంటాను నేను. కానీ వీళ్ళు పడిన కష్టాలు, నిందలు, అవమానాలు, ఆకలి దప్పులు సేవకుల కంటే అవి న్యాచురల్ ఏమో, అవన్నీ ఉంటాయని వాళ్ళు తెలిసే సేవలకి వస్తారు. కానీ నేను కళ్ళతో చూసినప్పుడు అబ్బా ఇంత బాధలు కూడా భరిస్తున్నారు వీళ్ళు అనిపించింది. అదొక పిల్లలండి, ఇటు నాకు బాగా పరిచయము. అయితే ఒక్కోసారి వాళ్ళు ఆకలితో కూడా ఉండేవాళ్ళండి. అప్పుడు మనకైతే ఈ లోకంలో ఇప్పుడున్న యంగ్స్టర్స్ అయితే అన్ని కావాలని కోరుకుంటారండి. తల్లిదండ్రులు ఎట్లా ఉంటే ఏంటి, మాకు అన్ని కావాలి అనుకుంటారు. ఆ పిల్లలు కూడానండి అట్లా వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఆకలి దప్పులకి లేకపోయినా, డబ్బులున్నా ఫైనాన్షియల్ గా కానీ, ఫుడ్ కానీ ఏమి లేకపోయినా కూడా ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకు చనువుగా అన్ని చెప్పేవాడు కొన్ని. సిస్టర్ అయితే ఏమి తెలియదు, ఇంకా ఎంత బాగా కష్టం ఉన్నా కూడా తెలియదు. ఎంతో విలువైనది. మ్యారేజ్ అయినప్పటి నుంచి తెలుసు. మ్యారేజ్ అవ్వకముందు నేను మా అత్తమ్మ ఈరోజు మార్నింగ్ అడిగాను, అత్తమ్మ అంకుల్ గురించి ఏం చెప్పంటారు, మీరు కూడా 2 మాటలు చెప్పండి అంటే ఒకటే మాట చెప్పారు. అత్తమ్మ ఏమన్నారంటే, దేవుడు అంటాడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అంటారు. అయితే నా మధ్య నీతిమంతుడమ్మా, దేవుడు ఆయన పాపాలు క్షమించాడు, ఆయన ప్రభు కొరకు సేవకు సమర్పించుకున్నాడు. చిన్న వయసులో ఆయనకి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా అన్ని వదిలేసుకొని ఆయన పరిచయం కొరకు వెళ్ళాడు. ఆయన పరిచయం దేవుని కొరకు జీవిస్తున్నాడు. తర్వాత మ్యారేజ్ చేశాడు, అద్భుతంగా కుటుంబంలో ఆయన సేవ చేస్తున్నాడు. నిజంగా ఆయన ఎంతో నీతిమంతుడు అని మా అత్తమ్మ కూడా సాక్ష్యం ఇచ్చారు. అదే మాకు కూడా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన నాకు శరీరకంగా మావయ్య కాదు, ఆత్మీయంగా కూడా ఆయన నాకు మావయ్య. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని పరిస్థితుల్లో మాకు ఎప్పుడు కాల్ చేస్తూ ఎలా ఉన్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారని ఎంతో ఆదరణకరమైన మాటలు మాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నిజంగా అంకుల్ జీవితం చూసినట్లయితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఎంతో ఆశీర్వాదకరం అన్నారు. కాబట్టి ఆశీర్వాదం అంకుల్కి ఉంది. ఒక మాట చెప్పాలంటే, ఎవరైనా మనం ఎగ్జాంపుల్స్ చెప్పడం అంటే, ఎగ్జాంపుల్ ఇంకొకరి గురించి చెప్పడం చాలా ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బి అన్ ఎగ్జాంపుల్. అంటే మన జీవితంలో ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి అంటే అది చాలా కష్టమైనది. కాబట్టి ఆ అంకుల్ జీవితమే ఒక ఎగ్జాంపుల్. ఆ 4 సువార్తలు ఉన్నాయి, 5వ సువార్త ఏంటంటే మన జీవితమే ఒక సువార్త. అలా అంకుల్ జీవితం అంటే ఎంతో సింపుల్ గా, ఎంతో దీనంగా, ఎంతో భయముతో, భక్తితో, నిజంగా దేవుడు ఎంత ఘనంగా వాడుకున్నాడు. ఇందాక అంకుల్ కూడా వాక్యం చెప్పారు కదా, ఏవో పోస్టర్స్ లో వేస్తే ఎప్పుడో వేస్తే ఆ గొప్ప పేరు కాదు, అంకుల్ ఒక జీవితమే ఆయనకు ఒక సాక్ష్య జీవితం అన్నమాట. కాబట్టి మేమైతే ఎంతో ఆదరణ పొందాము. అన్ని పరిస్థితుల్లో మా కుటుంబంలో ఏ మంచి జరిగినా చెడు జరిగినా అంకుల్ అని ఏ టైంలో మేము కాల్ చేసినా కూడా మా దగ్గరికి వస్తూ ఉండేవాడు. అంకుల్ మమ్మల్ని ఆదరిస్తుండేవాళ్ళు. ఆంటీ అయినా అంతే, అంకుల్ అయినా అంతే. అలా అంకుల్ మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. మళ్ళీ యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో ఉంది, అదే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుట వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదని. కాబట్టి అంకులు కుటుంబము సత్యంలో నడిచారు, సత్యాన్ని అనుసరించి నడిచారు. అంతకంటే సంతోషం ఈ లోకంలో ఏది లేదు. అలాంటి సంతోషాన్ని దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. నేను అన్నాను నిన్న ఆంటీతో, ఎన్ని కష్టాలు ఉన్నాయి అంటే నేను అన్నాను, నిజంగా పరలోకానికి వెళ్ళాలంటే అనేక శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ లోకంలో మనం సంతోషము అన్ని అనుభవించడం కంటే ఈ లోకంలో ప్రభు కొరకు ఎన్నో శ్రమలను అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళుటే ఎంతో ధన్యత. దేవుడు అంకుల్కి ఆ ధన్యత ఇచ్చాడు. అందరిని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అంత మాత్రం కాకుండా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో బిడ్డలు ఎన్నో పరిస్థితుల్లో కూడా ఇంతవరకు ఆశీర్వదించినాడు. అయితే యెహోవా యందు భయభక్తులు కలవారు ఈలాగా ఆశీర్వదించబడతారని వాక్యాన్ని అంకుల్ జీవితంలో దేవుడు ఎంతగానో నెరవేర్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
దేవుడు అంకుల్ ఆంటీని పిల్లల్ని ఎంతగానో ఆదరించి ముందుకు సేవా జీవితంలో ముందుకు నడిపిస్తారని నమ్మి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ నా సాక్ష్యం ఏంటంటే అసలు లాక్డౌన్ లో నాకు పాపం జరిగింది. అసలు ఏ ఫస్ట్ రాదు అని చెప్పారు. లాక్డౌన్ లో అసలు కరోనా ఆ టైంలో ఏ ఫాస్టర్ మేము పెళ్లి చేయడానికి రాము అన్నారు. కానీ మామయ్య ముందు వచ్చి నేను చేస్తా అని చెప్పి ఇంకొక ఫాస్టర్ తీసుకొని మామయ్య నిలబడి నా పెళ్లి ఘనంగా జరిగించిండు. అసలు ఫాస్టర్లు కరోనా లాక్డౌన్ మేము రాము అని చెప్పారు. కానీ ఒక్క ఫోన్ చేసి ఇట్లా వివాహము అని చెప్పగానే మామయ్య అసలు నేనున్నానా, మీరేం భయపడకండి, నేను వస్తాను, నాకు సర్టిఫికేట్తో సహా మామయ్య నాకు ఏర్పాటు చేసి నా వివాహానికి వచ్చి జయకరంగా తన ఉండి నా ఒక వివాహాన్ని ఆశీర్వదించి నా కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళింది. ఈ యొక్క మామయ్యకు పరలోకంలో చేరిందని నేను విశ్వసిస్తున్న ఈ కుటుంబానికి ఓదార్పు కలుగును కాక. ఈ బాధను అనుభవించినాడు. సోదరు యొక్క బాధను అనుభవించిన వాళ్ళే సోదరు ఆదరించగలే. వేరే ఉత్తమ మాటలే వాక్యం 10 నిమిషాలు ఆగాలి. మనము ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం కలిగి ఉంటాం. వెహికల్స్ ఉన్న వారు వెహికల్ రావచ్చు. వెహికల్ లేని వారికి కూడా DCM అరేంజ్ కొన్ని వెహికల్స్ అరేంజ్ చేయబడి ఉన్నాయి, వాటిల్లో రావచ్చు. చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత సహోదరులు పాడబడే సమయంలో కాఫీన్ బాక్స్ తీసుకెళ్తాం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. తండ్రి కోరికాయే మనకు రాజ్యమివ్వా, లోక సృష్టికృతము ఏ పాటైనా పట్టణం. తండ్రి కోరికాయే మనకు రాజ్యమివ్వా, లోక సృష్టికృతము ఏ పాటైనా పట్టణం. వెళ్ళేదం దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది. తీసుకెళ్ళండి సహోదరులు, పైకి వెళ్ళి తీసుకెళ్ళండి. స్థిరపరచబడినది ఉండేదం ప్రభు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.
ఎంతో కఠినము జీవితయాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువలేదనెడు నీతో ఉన్నాను విడువలేదనెడు నీ ప్రేమ మధుర స్వరము విన్నాను నీ ప్రేమ మధుర స్వరము విన్నాను ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా కోసమే చనిపోవచ్చున్నాము ఎందుకంటే మనం బ్రతికినాను ప్రభు కొరకు ఎందుకు సోడు పాల్ గారిని ఆయన కొనుక్కున్నాడు కాబట్టి బ్రతికినా ఆయన కొరకే చనిపోయినా ఆయన కొరకే కదా ఎందుకంటే ఆయనది కదా కానీ మనం గ్రహించాలా ప్రభు యేసుక్రీస్తు పాల్ని ఆ రక్తము ద్వారా ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించినాడు అనగా మళ్ళీ ఆయన కొనిన దేవుని కొరకే ఎందుకు చనిపోతే నిత్య జీవము మట్టి శరీరం అయితే మన ఆత్మ చదువు చివరిగా రోమ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము రోమా యేసును లేపిన వారి ఆత్మ ఇంట్లో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు తన ఆత్మ ద్వారా జీవింపజేయును అనగా ఈ యొక్క శరీరములో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరముతో కాదు కానీ చౌడు పాల్ గారు దేవుని రాజ్యములో దేవుని యొక్క ఆత్మ ద్వారా పాప క్షమాపణ పొందినవాడు జీవించిన నీ కొరకే మరణించిన నీ కొరకే ప్రభా ఎందుకంగా మరణించినప్పుడు నీతో పాటు సదాకాలం ఉంటాం ప్రభా సహోదరు కన్నీరు తుడిచిన వారే భర్తకు బదులుగా నీ తండ్రి గుట్టకు సహాయపడమని ఆమె కన్నీరు తుడుమని ప్రభు క్రీస్తుపడాల్సిన తండ్రి మేము చాలా దూరం పోవాలి కాబట్టి పాటలో తీసుకెళ్తాం యాత్రను సాగించును పరలోకము నా దేశము పరదేశీ నీలా మాయలోకమేనా దీవారత్నములందు పాడుచునే మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ఈ యొక్క
మనమందరం కూడా మట్టితో చేయబడ్డాం కాబట్టి మట్టిలో వెళ్ళిపోతాం. అయితే చౌడు పాల్ గారికి దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి దేవుని రాజ్యానికి ఆయన వెళ్ళినాడు. కాబట్టి మనము దేవునికి వాక్యానుసారంగా మన శరీరం మట్టితో చేయబడ్డది కాబట్టి మట్టి. మనలో ఎవరికన్నా కూడా దేవుని యొక్క ఆత్మ లేకపోతే మనం పరలోకం పోలేము. దేవుని ఆత్మ కావాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. ఈ ఉదాహరణంగా నా హృదయంలో చెడుగుంటే దేవుడు రాలేడు. చెడుగు వదిలిపెట్టడం నా ఇష్టం. ఎప్పుడైతే మనం చెడుగు వదిలిపెట్టి సిద్ధపడతామో అప్పుడే దేవుని ఆత్మ మనలో వస్తుంది. మనలో మంటి ఘటములలో ఈ మహిమైశ్వర్యం మాకు కలదు. మంటి ఘటములో మహిమైశ్వర్యం కలదు. ఉదాహరణంగా ఒకవేళ చనిపోకముందు ఎవరికన్నా బాగా నగలుంటే పాతి పెడతారా? ఏదో ఊరికి అనకూడదు, గాలి కలిసిపోతాం, అట్లేం లేదు. నీ పాపాలు ఒప్పుకున్నావంటే పాప క్షమాపణ. పాపాలు ఒప్పుకోవడం మన ఇష్టం, దేవుడు బలవంతం చేయడు కదా. పాప క్షమాపణ, పాపం క్షమించడానికి వరకే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినారు. అందరూ పరలోకం పోవాలని దేవునికి ఆశ. అదే పాల్ గారికి కూడా అదే ఆశ. అందుకని అందరూ సువార్త చెప్పినాడు బంధువులకు, మిత్రులని. దేవుని యొక్క ఆత్మ దేవుని కదా, దేవుడు తీసుకున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేయండి. సమాధానకర్త నీ కన్నాలు తండ్రి, మరొక్కసారి ప్రభు మీ సన్నిధికి వస్తున్నాను. నీ దాసుడిని భూస్థాపన చేసే సమయానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీ కొందనాలు. తనతో గడిపిన దినములన్నీ మేలుకరమైనవిగా, ఆశీర్వాదకరమైనవిగా, అమూల్యమైన దినాలుగా మీరు నాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ దాసుడితో ప్రభా నేను కూడా తన విషయంలో ప్రతి దాంట్లో పాలు పొందుటగా ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ సేవలో ప్రభా అనేకమైన శ్రమలు, బాధలు, దుఃఖములు, హింసలు, కరువులు, భయంకరమైన దినాలు కూడా నీ దాసుడు ఆలకిస్తూ గడుపుతూచున్నారు. అందుని బట్టి మీకు వేల దండాలు చెల్లిస్తున్నాను. నీ దాసుడు నేను ఎక్కడైనా ఆయాసపరచుంటే దయచేసి నన్ను క్షమించి మరొక్కసారి ప్రభా నా హృదయాన్ని కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి నిర్దోషంగా తీరుస్తారని ఆశిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ సేవలో ప్రభా ఇంతవరకు కొనసాగుతున్నాం. మిగతా దినములు ప్రభా రెండంతలుగా మీరు వినే దేవుడుగా ఉన్నారని ఈ దాసుడి ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. నాకు రెండంతలు విధానంగా మీరు నాకు ఉన్నారని ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నా పట్ల ప్రభా మీ అద్భుత కార్యము చేయబోతున్నారని నమ్ముచున్నాను. నీ సేవని ప్రభా ఇంతవరకు ఏదైనా లోటుపాట్లు చేసింటే క్షమిస్తారని నమ్ముచున్నాను. మిమ్మల్ని ఎక్కడైనా ఆయాసపరచుంటే క్షమిస్తారని నమ్ముచున్నాను. నీ సన్నిధిలో ప్రభా నీ దాసుడితో గడిపిన దినములన్నీ ఎంతగానో ప్రభా నమ్మకమైన దినములుగా గడిపినానని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ విధంగా ప్రభా లోకంలో లేని ధన్యత మీరు నాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవులైనందుకు బాధపడక అని అందే నీ దాసుడి మాట తరచుగా అంటుండేవాడు. ఆ విధంగా సిగ్గుపడకుండా ఉండేవాడు. ప్రతి విషయంలో ప్రభా నేను ఎంతగానో గణపరుస్తూ వచ్చినారు. అయిన వారిని పోయిన వారిని ఎవరిని లెక్క చేయకుండా కేవలం మీకు తోడై ఉండెదవు అంతము వరకు. బహుధన్యుడవు యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను. ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు. మూలన చేర్చెను తన మందిరములోన, తృప్తి పరచెదాని సమృద్ధి చే, సమృద్ధి చే. ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవక దుష్టుల యోచనలో వెళ్ళక,
పాపుల మార్గమున నిలవక అపహాసకులతో కూర్చుండక అపహాసకులతో కూర్చుండక ధర్మశాస్త్రము ధ్యానించు నీవు ధర్మశాస్త్రము ధ్యానించు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు తోడై ఉండెదవు అంతము వరకు తోడై ఉండెదవు అంతము వరకు నీవు విడువావు అందరూ విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతన బలమును నా కోసగెదవు నూతన బలమును నా కోసగెదవు నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమా స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమా స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము
వెళ్ళేదం శ్రేషదేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము నిరంతరాజ్యమది యుగంబులుండునది నిత్యముండే దరచట ఏర్పరచబడిన వారు నిరంతరాజ్యమది యుగంబులుండునది నిత్యముండే దరచట ఏర్పరచబడిన వారు కృష్ణదేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం కృష్ణదేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచ్చట ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచ్చట